హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏ నార్మల్ డే ఇన్ మై లైఫ్. సో ఇది డైలీ రొటీన్ వర్క్ అన్నమాట. నాకు ఆఫీస్ వర్క్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ అయింది. సో 6:30కే లేచాను. సో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మార్నింగే లేచాను. లేవగానే ఫస్ట్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను. పెద్ద పెద్దవి ఏం కాదు, చిన్నవే. అలా బేసిక్ ఎక్సర్సైజ్ టైప్స్ చేసేస్తాను. యూట్యూబ్లో, ఇన్స్టాలో ఈ మధ్య బాగా వస్తాయి కదా బేసిక్ ఎక్సర్సైజ్ టైప్స్ అని, అవి ఫాలో అయి చేస్తాను కొన్ని. నెక్స్ట్ లేవగానే నేనైతే బెడ్షీట్స్ మడతేస్తాను. అంటే డైలీ చేస్తాను, ఇది ఏదో వీడియో కోసం అని కాదు. మామూలు ఇంట్లో వర్క్ చేస్తారు కదా, సో హెల్ప్ చేసినట్టు. ఇంకా రెడీ అయ్యేలోపు టైం అవుతుందని చెప్పేసి ల్యాప్టాప్ ఆన్ చేసి పక్కకు ఉంచాను. ఇంకా సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కొంచెం వీటిని బ్లర్ చేశాను. అడ్జస్ట్ చేసుకోండి వీడియో క్వాలిటీని. ఇంకా మన తెలంగాణలో అందరి ఇళ్ళల్లో ఉండేది ఏంటంటే, మన డే మాత్రం పక్కా టీతోనే స్టార్ట్ అవుద్ది. కానీ ఆ పాల ప్యాకెట్ తేయడమే పెద్ద టాస్క్ అన్నమాట. మా ఇంట్లో మాత్రం నేను తప్ప ఎవరు వెళ్ళరు పాల ప్యాకెట్కి. సో టీ రెడీ అయింది, తాగేసాం. ఇంకా నేను రెడీ అయిపోయాను, స్నానం కూడా చేసేసాను. సో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. ఐడి కార్డ్ వేసుకొని వాచ్ పెట్టుకొని ఇంకా రెడీ అయిపోయాను వెళ్ళడానికి. ఇంకా ప్రతిరోజు నేను మార్నింగ్ అయితే పూజ చేస్తాను. ఇది ఈరోజు ఒక్కరోజు కోసం కాదు, ప్రతిరోజు చేస్తాను నేను ఇది. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఇంకా పూజ అయిపోయాక కిందికి వచ్చేసాను. బైక్ బాగా దుమ్ము పట్టింది. సో ప్రతిరోజు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ బైక్ తీసే ముందే క్లీన్ చేస్తాను మొత్తం. సో ఇంకా బైక్ బయటికి తీయాలంటే అది మ్యాండేటరీగా క్లీన్ చేయడమే. సో అలా గేట్ బయటకు వచ్చేసాను, గేట్ వేసేసాను. బైక్ మీద కూర్చొని స్టార్ట్ అయిపోతున్నాను. సో కొండాపూర్ కదా, ఆఫీస్కి 4 కిలోమీటర్స్ ఉంటుంది, అందుకని స్టార్ట్ అయిపోయాను. ఇంకా దారిలో ఒకసారి ఆగాను. ఇక్కడ ఏంటంటే కొండాపూర్ నుండి లింగంపల్లి వెళ్ళే దారిలో పెద్ద లోయలా ఉంటుంది, అది చూపించాను అందుకని. ఈ వే చాలా గ్రీనరీగా ఉంటుంది, కావాలని ఇక్కడ ఆగాను. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, చాలా బాగుంటుంది. ఈ వేలో విచిత్రం ఏంటంటే 4 కిలోమీటర్స్ రేంజ్లో కూడా పెట్రోల్ బంక్ ఉండదు. సో అలా ఆఫీస్కి వెళ్ళాను, నేను రిటర్న్ అయిపోయాను. ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే కదా, ఎక్కువసేపు ఉండలేదు. సో మార్నింగే వచ్చేసాను కదా, టిఫిన్ చేయలేదని చెప్పేసి డిఎల్ఎఫ్ రోడ్లోనే ఇక్కడ టిఫిన్ చేద్దామని వచ్చేసాను. ఏరియా మీకు చూపిద్దాము, బాగుంటుంది కదా అని చెప్పి ఈరోజు అందులో ఒకటి ఖాళీగా కూడా ఉంది. సో టిఫిన్ చేసేటప్పుడు చూపిద్దామని వచ్చాను. ఇక టిఫిన్ సెంటర్స్ చూశాను, కాస్ట్లు మాత్రం గట్టిగా ఉన్నాయి. ఇంకా నేను ఒక్కనే ఏమొస్తాను అని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు టిఫిన్ చేయడానికి. కూపన్స్ తీసుకున్నాము, ప్రతి టిఫిన్ 40 రూపీస్ అంటే ఇక్కడ. సరే అని చెప్పేసి నేను ఇడ్లీ తీసుకున్నాను, మా ఫ్రెండ్స్ ఏమో పూరి బోండా తీసుకున్నారు. ఇంకా స్టార్ట్ చేద్దామని ఇలా వీడియో క్లిప్ తీశాను ఒకటి. పూరీలు భలే ఉన్నాయి. ఇడ్లీ నాకు నచ్చదు, కానీ ఏదో అలా ర్యాండమ్గా చెప్పాను, దాన్ని ఫిక్స్ చేశారు. సో టిఫిన్ అయ్యాక నేను ఇంటికి వచ్చేసాను ఫైనల్గా. ఇది అన్నమాట మేము ఉండే రూము. అలా వచ్చేసాము. ఇంకా గేట్ తీసి బైక్ లోపల పెట్టేయడమే. బైక్ అయితే పార్క్ చేసేసాను. ఇంకా దానికి బాగా డస్ట్ పడుతుందని చెప్పి నేను కవర్ కూడా కొన్నాను, అది కప్పేస్తాను. ఇంకా పైకి వచ్చేసాను మా రూమ్కి అయితే. అలా మళ్ళీ పైకి వచ్చేసాక కూడా మళ్ళీ రొటీన్ వర్కే, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి కదా, తప్పదు కదా. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేశాను. ఈరోజు ఎర్లీగా వచ్చాం కాబట్టి. సో కొంచెం వర్క్ ఉంది, లాగిన్ అయిపోయాం కదా, ఇంకా స్టాండప్ మీటింగ్స్ అవి ఇవి ఉన్నాయి. సో వాటిలో అప్డేట్ ఇవ్వాలి ఇష్యూస్ మీద, అండ్ కోడ్ పుష్ చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ పెండింగ్లో ఉన్నాయి కదా. వీకెండ్ అండ్ అప్డేట్ ఇవ్వాలని చెప్పి కొంచెం చేశాను. సో లంచ్ టైం అవుతుంది కదా, దానికంటే ముందు కొంచెం ఒకటి ఏదైనా ఆకలిగా ఉందని చెప్పి క్యారెట్స్ ఉన్నాయి ఇంట్లో, ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి. సో వాటిని కట్ చేసుకొని డైలీ కట్ చేసుకొని ఇలా తింటాను, ఫ్రూట్ బౌల్ లాగా తీసుకెళ్తాను ఆఫీస్కి. సో ఈరోజు రూమ్లోనే ఉన్నాం కదా అని చెప్పి ఇలా క్యారెట్ కట్ చేసుకొని తింటున్నాను. నిజంగా క్యారెట్ చాలా హెల్తీ అంటారు, సో అందుకే ఇది మ్యాండేటరీగా తింటాను ప్రతిరోజు. ఇంకా లంచ్ టైం అయింది, ఆకలిగా ఉందని చెప్పేసి అమ్మ వాళ్ళు లేరు, బయట ఉన్నారు. సో నేనే అన్నం పెట్టుకొని తినాలి.
మధ్యలో బోర్ కొడితే సాంగ్స్ వినడానికి. సో మొత్తానికి అన్నం తినేసాను. మళ్ళీ తిన్నాక క్యారెట్ మాత్రం మళ్ళీ తింటాను. తిన్న తర్వాత 2 సార్లు తింటాను. క్యారెట్స్ మాత్రం మ్యాండేటరీగా. సో మధ్యలో బోర్ కొట్టేసి ఇంకా కొంచెం బ్రేక్ తీసుకొని ఇలా సాంగ్స్ విన్నాను. ఈవినింగ్ కూడా టీ తాగుతాము. ఆ టీ టైంలో కూడా ఇలా ల్యాప్టాప్ పెట్టుకొని సాంగ్స్ వింటాము కొద్దిసేపు. సో ఫైనల్లీ హియర్ కమ్స్ ద హ్యాండ్ ఓవర్ స్టాండప్ కాల్. సో మాకు ఇది మ్యాండేటరీగా ఉంటుంది. సో జాయిన్ అయ్యాను హెడ్సెట్ పెట్టుకొని. సో లాగ్ అవుట్ టైం. సో ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసేస్తున్నాను. ఇంకా సో 3:30 అయిపోయింది కదా, నా షిఫ్ట్ అయిపోయింది. సో ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేసాను. సో ఈవినింగ్ అయింది కదా అని చెప్పి అలా వాకింగ్ చేద్దామని పార్క్కి వచ్చాను. సో ఎవ్రీడే బేసిక్ వాకింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే మెయిన్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కూర్చొని బ్యాక్ పెయిన్ అలా వస్తుంది. సో బేసిక్ వాకింగ్ అనేది అలవాటు చేసుకోండి మీరు కూడా. సో ఇదే అండి, నా డే వర్క్ కొంచెం బోరింగ్గానే ఉంటుంది. బట్ నేనైతే మిమ్మల్ని బోర్ చేయలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.